హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ తాతయ్య సవాల్. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధిక గోగినేని. మరి కథలోకి వెళ్దామా? తాతయ్య సవాల్. ఏంటి నాన్న, ఎందుకు అందరినీ రమ్మన్నావు? అడిగాడు వర్మ తండ్రిని. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఒక క్షణం చూసి, ఆ మధ్య మీరందరూ రాబోయే నా 70వ పుట్టినరోజుకు కానుగ్గా ఏం కావాలి అని అడిగారా? ఆ విషయం గురించి మాట్లాడదామని అన్నాడు ఆయన చిరునవ్వుతో. అవును, మేమే ఏదో ఇచ్చే కంటే మీకు కావాల్సింది ఇవ్వడం బాగుంటుంది కదా అనే ఆలోచనతో అడిగాం. చెప్పండి నాన్న, వర్మ ఉత్సాహంగా అన్నాడు. చెప్పండి మావయ్య, కోడలు ఆసక్తిగా అడిగింది. భార్య యశోద కూడా ఆయన వైపు చిరునవ్వుతో చూసి తలాడించింది. నారాయణరావు అందరి వైపు చూసి నిదానంగా చెప్పాడు. ఆ మధ్య కొందరు మరికొందరికి ఏదో విషయంగా, అంటే మొక్కలు నాటడం గురించో మరో దాని గురించో సవాల్ విసరటం, అవతల వాళ్ళు మేము ఆ సవాల్ని స్వీకరించి ఆచరిస్తున్నాం అని జవాబు చెప్పడము చూశాను. అలా నేను ఓ సవాల్ను మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఏమిటి మావయ్య? కోడలు మధ్యలోనే కల్పించుకుని అడిగింది. అంటే ఏం లేదమ్మా, మనకు ఉన్న ఏదో ఒక దురలవాటును వదిలించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పడమే. ముందుగా నేనే అది చేస్తాను. రోజుకు 5-6 సార్లు పైగా కాఫీ తాగే అలవాటును మానేస్తున్నానని నేను చెప్తున్నాను. ఉదయం ఒక్క పూటకు మాత్రమే ఆ అలవాటును పరిమితం చేస్తానన్నమాట. మరి నేను చేస్తున్న ఈ సవాల్ని స్వీకరించి మీరు ఆలోచించి మీ అంతట మీరుగా ఏదో ఒక దురలవాటును మానుకుంటున్నామని చెప్పండి. అలా నా సవాల్ను స్వీకరించి ఆచరణలో పెట్టడమే మీరు నాకు ఇచ్చే కానుక అనుకుంటాను. ముందుగా కోడలు కుసుమ చెప్పింది. ఓకే మావయ్య, నాకున్న వ్యసనం టీవీ ఎక్కువగా చూడటమే. బాబీ స్కూల్ నుండి ఇంటికి వచ్చే వేళకి నేను టీవీ ముందు కూర్చుంటున్నాననేది నిజమే. ఇక నుంచి ఆ సమయంలో వాడితో కూర్చుని తన చదువు సంగతి పట్టించుకుంటాను. యశోద ఆయన వైపు చురుగ్గా చూసి, నేను మాత్రం ప్రస్తుతానికి మీకే కానుక ఇవ్వాలనుకోవటం లేదు. కాకపోతే మీ సవాల్ సరిగ్గా అమలయ్యేట్లుగా మాత్రం చూస్తుంటాను. రేపటి నుండి మీకు రోజుకు 5-6 సార్లు కాఫీ పెట్టించే పని తగ్గిపోతుందన్నమాట అని కోడలు చేయి పట్టుకుంది. ఇద్దరూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు. వర్మ ఒక్కడే తండ్రి పక్కన ఉన్నాడు. నాన్న, మీరు ఇదంతా సవాలంటూ చేస్తున్నది నా కోసమే కదూ? నన్ను మీరు మందు అలవాటు నుండి మాన్పించాలనేగా? మెల్లగా అడిగాడు. నారాయణరావు నిట్టూర్చాడు. కాదురా, నా మనవడి కోసం అన్నాడు మెల్లగా. గొంతు బాగా తగ్గించి రహస్యంగా చెప్పాడు. వర్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటి నాన్న మీరనేది? మన కృష్ణుడి కోసమా? వాడికి దురలవాట్లేమున్నాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నేను అలాగే అనుకునేవాడిరా, కానీ అంటూ నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. వర్మ కొంచెం ఆదుర్దాగా చూస్తూ, కానీ అంటూ ఆగిపోయారే, చెప్పండి నాన్న అంటూ రెట్టించాడు. ఆయన మళ్ళీ నిట్టూర్చాడు. మొన్న వాడి రూమ్లోకి వెళ్ళారా? ఆ మధ్య వాడి దగ్గర నుండి చదవడానికని తీసుకున్న ఇంగ్లీష్ నవల ఒకటి మళ్ళీ పెట్టేద్దామనిలే. వాడి పుస్తకాల బీరువాలో పుస్తకాల మధ్య ఉన్న మందు సీసాను చూసా. ఆ మధ్య న్యూస్ పేపర్లో ఒక వార్త చదివా. ఈ కుర్రాళ్ళకి ఏమైంది అనే హెడ్డింగ్తో ఉంది. ఎవరో సర్వే చేస్తే తేలిన విషయం ఏమిటంటే, ఈ కాలంలో పిల్లలకి హై స్కూల్లో ఉండగానే మందు అలవాటు అవుతోందట. దానికి పిల్లలు కారణం ఏం చెప్పారో తెలుసా? ఇంట్లో పెద్దవాళ్ళు తీసుకోవడం చూసి ఆ రుచి ఆనందం తాము తెలుసుకోవాలనే కోరికతో అలవాటు పడుతున్నామని చెప్పారట. ఈ వార్తకు రుజువు మన ఇంట్లోనే దొరికిందన్నమాట. నేను ఇదేమిట్రా అని కంగారు పడితే వాడి దగ్గర నుండి అదే సమాధానం వచ్చింది. వాడికి ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు తోచలేదు. నిశ్శబ్దంగా తల వంచుకుని కూర్చున్న తండ్రి చేయి పట్టుకుని వర్మ అన్నాడు. నాన్న, అర్థమైంది. ఇందుక మీరు నా చేత ఈ మందు అలవాటును మాన్పించాలని ఇలా సవాలంటూ చేశారు కదూ? మనవడి కోసం మీరీ వయసులో ఎప్పటి నుండో ఉన్న మీ కాఫీ అలవాటును వదులుకుంటూ సవాల్ చేస్తే నేను ఆ మాత్రం చేయలేనా? తప్పకుండా తాగుడు అలవాటును మానటానికి ప్రయత్నిస్తాను. మీ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. అతను తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారాయణరావు మొహంలోకి నిశ్చింత వచ్చింది. 2 రోజుల తర్వాత నిద్రపోయే ముందు నారాయణరావుని యశోద అడిగింది. మీరు మన వాడికి ఏం చెప్పారు ఆ రోజు? 2 రోజుల నుండి మందు తాగటం లేదు. మరి కోడలికి విచిత్రంగా ఉంది. నారాయణరావు చిరునవ్వుతో ఆవిడ వైపు చూసి చిన్నగా అన్నాడు. కోడలు మన వాడితో ఈ అలవాటు మాన్పించాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తూ ఇసిగిపోయిందని మనకు తెలుసు కదా. అవునన్నట్లు తల ఊపిన ఆవిడ, అయితే
అన్నట్లుగా చూసింది. ఈ మధ్య కృష్ణుడి గదిలో నేను తీసుకున్న పుస్తకం పెట్టేద్దామని వాడి గదిలోకి వెళ్ళానా, అక్కడ పుస్తకాల మధ్యలో ఒక బాటిల్ చూసి కొంచెం కంగారు పడ్డాను. వీడు బుద్ధిగా గదిలో తలుపులు వేసుకుని చదువుకుంటున్నాడని మనం అనుకుంటుంటే వీడు ఈ పని చేస్తున్నాడా అని కొంచెం కోపము వచ్చింది. కానీ తీరా చూస్తే అది కూల్ డ్రింక్ బాటిల్ అని తెలిసిందిలే. అప్పుడే నాకు ఉపాయం తట్టింది. ఇంతలో కృష్ణ బయట నుండి వచ్చాడు. నాకు వచ్చిన ఆలోచన వాడితో పంచుకున్నాను. వాడు సరే ప్రయత్నిద్దాం తాతయ్య అన్నాడు. అందుకనే నేను మనవాడితో వాడి కొడుకు తాగుతున్నాడని చెప్పి మందు అలవాటు మానేస్తానని అలా సవాల్ చేసేలా చేయించానన్నమాట. నిజమా అంటూ యశోద ఆశ్చర్యంగా చూసింది. కోడలు ఎంత ప్రయత్నించినా తాగుడు అలవాటుకు స్వస్తి చెప్పనివాడు కొడుకు అలవాటు అవుతుందనేసరికి వెనకడుగు వేశాడన్నమాట. చూసారా, కన్న ప్రేమ అలా ఉంటుంది. మీరు అంతేగా. ఆవిడ మాటలకు ఆయన నిజమేనన్నట్లుగా తల ఊపారు. ఆ మధ్య కొడుకు కోడలు ఈ విషయమై గొడవ పట్టడం మనము చూశాంగా. కొద్ది కొద్దిగా మొదలైన అలవాటు వ్యసనంగా మారి కూర్చుంది. ఒక్కరోజు కూడా మానలేని స్థితికి వెళ్ళిపోయాడు. కోడలు దగ్గర బంధువులు చనిపోయారని పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు మందు మానలేక ఆ ఏర్పాట్లలో ఉండేసరికి అక్కడ అందరిలో ఏమనలేక ఇంటికి వచ్చాక కోడలు గొడవ పెట్టుకుంటే నీకొచ్చిన నష్టం ఏమిటి అంటూ ఎదురు తిరిగాడు. ఆ రోజు కోడలు వేదన చూశాక ఏం చేయగలనా అని ఒకటే ఆలోచించాను. ఆవిడ వెంటనే అందుకుంది. అవును, ఆ మధ్య చెకప్కని డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అంతేగా. ఆయన ఈ అలవాటును వెంటనే తగ్గించమని సలహా ఇచ్చినా విన్నాడా? మొండిగా కోడలతో వాదనకు దిగాడు గాని. అయితే మీ ఉపాయం మాత్రం ఫలించే సూచన కనిపిస్తోంది ఆనందంగా అందామె. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. తన పుట్టినరోజున ఆయన ఆనందంగా కొడుకుని దగ్గరకు తీసుకున్నారు. నువ్వు నా మాటకు విలువిచ్చి నేను కోరిన కానుకను ఇలా ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. గట్టిగా తలుచుకుంటే చేయలేందంటూ ఏది ఉండదని నిరూపించావు అన్నారు ఆయన ఆప్యాయంగా. ఆయన కళ్ళు చెమర్చాయి. నాన్న అంటూ ఏదో అడగడానికి సందేహిస్తున్న కొడుకు వైపు ఆయన చిరునవ్వుతో చూశారు. నీకో విషయం చెప్పాలి. నువ్వు నీ కొడుకు గురించి ఏం దిగులు పడకు. వాడు నీ చేత ఈ అలవాటును మాన్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే మా ఇద్దరి ఆలోచన ఇలా ఫలించింది. ఆ మాటలు విన్న వర్మ కూడా అవునా అన్నట్టు ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత హాయిగా నవ్వేశాడు. నాన్న, తాతయ్య సవాల్ మహిమ చూశావా అన్నాడు కృష్ణ తండ్రితో సరదాగా. ఇంతటితో తాతయ్య సవాల్ కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.